హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ విడిచిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఓటీఆర్ అప్డేట్ ఏదైతే ఉన్నదో మనకు ఏప్రిల్ 10 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది కదా. సో దీన్నే ఫైనల్గా చేయడం జరిగింది. సో ఏప్రిల్ 10 తర్వాత ఆఫ్టర్ ఓటీఆర్ తర్వాత మరి కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ టీజీపీఎస్సీ అయితే సమాయత్తం చేస్తుంది. దాదాపుగా 13 శాఖల్లో మరి 3500 పోస్టులను భర్తీ చేసేందుకు ఇక్కడ టీజీపీఎస్సీ సమయం అవుతుంది. కానీ మరి ఇక్కడ ఏదైతే కొన్ని అడ్డంకులు ఉన్నాయో, ఎస్పెషల్లీ బీసీ రిజర్వేషన్ అయినా సరే, కొన్ని ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో మరి దీనివలన కొంచెం రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుందనేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది అసెంబ్లీలో. సో దీనికి అనుగుణంగానే మరి ఖచ్చితంగా మరి 13 శాఖల్లో మాత్రము 3500 పోస్టులతో భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే మరి కసరత్తు చేస్తున్నారనేసి, మరి ఫ్యూచర్లో ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా మరి అన్నీ కూడా సజావుగా జరగాలన్న ఉద్దేశంతో కొంచెం ఆలస్యం అవుతుంది అనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మనం చూస్తున్నాం పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూసామండి. యాక్చువల్గా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఎవ్రీ 2 years వరకు జరగాలనేసి మరి ఈసారి మాత్రము ప్రభుత్వం ఆలస్యం చేస్తుందనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మంత్రివర్యులు ఏం చెప్తున్నారంటే మల్టీ జోనల్ 1 అండ్ మల్టీ జోనల్ 2 రెండు జోన్స్ ఉన్నాయి కదా. సో 2012కి సంబంధించినటువంటి బ్యాచ్కి ప్రమోషన్ వస్తున్నాయి కానీ 1989లో ఉన్నటువంటి బ్యాచ్కి ప్రమోషన్స్ రాలేదు. సో దీనికి అనుగుణంగానే కొన్ని మార్పులు చేర్పులతో చేపడుతున్నాము. తర్వాత దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ముందుకు తీసుకెళ్తాము అనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా సరే మరి ఇటు పోలీస్ శాఖలో సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు ఈ 13 శాఖల్లో 3500 భర్తీకి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం కసరత్తు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇటు ఫారెస్ట్ బీస్ట్ ఆఫీసర్తో పాటు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మిగతా సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ చూడవచ్చు ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయండి. దాంతోపాటుగా మనకు చూడవచ్చు డిఈఓ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయండి. సో ఇలాంటి పోస్టులు కూడా మరి సత్వరమే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం ముందుకెళ్తుందనేసి కూడా సమాచారం రావడం జరిగింది. కాబట్టి 100% ఇక్కడ మాత్రము ఒక ఎంప్లాయ్మెంట్ కలిగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతుందనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. సో గౌరవనీయుల మంత్రివర్యులు చెప్పినటువంటి సమాచారం బట్టి చూసుకున్నట్లయితే మరి ఇటు పోలీస్ శాఖలకు సంబంధించినతో పాటు మిగతా సంబంధించినటువంటి దాంట్లో కూడా ఖాళీలకు సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉన్నదో మరి నూతన రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి విషయం పైన ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకుంటుంది అనేసి కూడా ఇక్కడ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు 2012 బ్యాచ్ సంబంధించి 1989 బ్యాచ్కి సంబంధించినటువంటి విషయాన్ని మరి స్పష్టంగా చెప్తూ మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మరి ఈ యొక్క టీజీపీఎస్సీ ఏదైతే ఉన్నదో మరి 13 శాఖల్లో మరి 3500 పోస్టులను భర్తీ చేసేది ప్రాసెస్ ఎప్పుడు వరకు మరి కంప్లీట్ చేయబోతుంది అన్న దానిపైన ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి మరి పోలీస్ సంబంధించినటువంటి పోస్టులతో పాటు మరి టీజీపీఎస్సీ సంబంధించినటువంటి మరి దాదాపుగా 13 శాఖల్లో 3500 పోస్టులతో మరి అప్కమింగ్ అంటే ఏప్రిల్ 10 తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ సమాచారం. 100% మాత్రం ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ దిశగా మీరు కూడా మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో, మీ ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ చేసుకుంటే 100% దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఉండబోతుంది. అటు ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి అభ్యర్థుల విషయానికి వస్తే మరి ఏపీపీఎస్సీలో కూడా దాదాపు కూడా ఇక్కడ 10,000 పోస్టులతో మరి రిక్రూట్మెంట్ ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ తరుణంలో 100% ఏపీపీఎస్సీలో కూడా మంచిగా మరి ఉద్యోగ నోటిఫికేషన్ వస్తున్న దృష్ట్యా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడం బెటర్. సో ఇది ఈ ఓవరాల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అంటారు.